ఈనాటి మన ధ్యానం కొరకై ఎస్తేరు గ్రంథము. నా మాట తేటగా వినిపిస్తోందా? ఎవరికి వినబడలేదు నా మాట? నా మాట వినబడుతోందా? మరి అవునంటమో ఆమెనంటమో చెయ్యెత్తటమో చేయకుండా కడుపులో ఫీల్ అయితే ఎవరికి తెలుసుద్ది? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను. ఎందుకంత గోలా? అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లనెను, నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటమ వేసి పరిశుద్ధపరిచి ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యమును నింపి మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలు జరిగించగలరని మీకు లొంగిపోయి మీకు అప్పగించుకుంటున్నాను. ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు, బలహీనతలు యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రియ పరిశుద్ధాత్మదేవుడా, మీరు మేము కలిసి రాత్రి తండ్రికి సంతోషము కలుగునట్లు యేసు నామాన్ని మహిమపరచుదామని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ స్థలములోనికి దేవదూతల పరిచయను యేసు నామములో ప్రకటిస్తున్నాను. సకల ఆటంకాల, అభ్యంతరాలు యేసు నామములో తొలగిపోను. మీరే మాట్లాడి మహిమ పొందగలరని, మీరు చేయను ఉద్దేశించిన కార్యమంతా గంభీరంగా చేయగలరని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్న శుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎస్తేరు గ్రంథములో వ్రాయబడి ఉన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భాన్ని ఈ రాత్రి మీ దృష్టికి తేవడానికి దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించారు. ఎందుకు దేవుని ప్రజలు ఈ రీతిగా కలిసి సామూహికంగా, సమైక్యంగా, సార్వత్రికంగా ప్రార్థనలు, ఉపవాసాలు, జాగరణాలు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది? దీనికి బైబిల్ గ్రంథం ఎందుచేత దేవుని ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నది అనే ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విస్తారమైన సమయం మనం ఇక్కడ గడిపే అవకాశం లేదు మనకు. చాలా సంక్షేపంగా దేవుని మాటలు మీకు ప్రకటించి ముగించాల్సిన పరిస్థితి. బిడ్డలారా, హిందూ దేశం మొదలుకొని దాదాపు 127 సంస్థానములను, చిన్న చిన్ని రాజ్యాలను అహశ్వరోష్ అనే రాజు పరిపాలిస్తున్న కాలం అది. అంతా సుభిక్షంగా, చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో రాజ్యపాలన సాగుతోంది. ఆనాటి ఆ రాజ్య వైభోగం ఎంత గొప్పది అంటే, ఇతర దేశముల రాజులను ఆహ్వానించి స్వయంగా రాజైన అహశ్వరోషు తన రాజ్య వైభవాన్ని దగ్గరుండి వ్యక్తిగతంగా చూపించే ప్రయత్నం చేస్తే 180 రోజులు పట్టిందట. అంటే 6 మాసాలు, ప్రతిరోజు ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు తన రాజ్య వైభోగములో ఆ దినము ఎంత చూపగలిగితే అంత చూపుతూ వస్తే, నిరంతరాయంగా 6 మాసాలు చూపిస్తే తప్ప ఆ రాజ్య వైభోగం ఒక పట్టాన చూపించడం సాధ్యం కాలేదంటే ఎంతటి వైభవోపేతమైన రాజ్యం అది. ఆ రాజ్యం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉండేది, చాలా సలక్షణంగా ఉండేది, చాలా సుహృద్భావ వాతావరణంలో ప్రజల జీవనం సాగేది. అల్లర్లు కానీ, కొట్లాటలు కానీ,
కరువు కాటకాలు కానీ, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కానీ ఏమీ లేని ఒక ఆనంద రాజ్యం అది. ఓ స్వర్ణయుగం లాంటి కాలం అది. అయితే 180 రోజుల పడుతున్న రాజ్య వైభోగాన్ని ఇతర రాజులకు ప్రదర్శించినటువంటి ఆ మహాచక్రవర్తికి తన రాణిని పరిచయం చేద్దాం ముగింపులో అని ఆశ కలిగింది. నా రాజ్య వైభోగాన్ని అంతా చూశారు, మా మహారాణిని కూడా ఒక్కసారి పరిచయం చేయనివ్వండి అని చెప్పి రాణిని ప్రవేశపెట్టండి అని కోరితే, అంతమంది ముందుకు రావడానికి సుముఖత చూపని ఆ మహారాణి నేను రాలేనని నిర్మోహమాటంగా ప్రకటించగా అది ఘోరమైన అవమానముగా రాజు భావించి 180 మంది రాజులు, క్షమించండి, చుట్టుపక్కల సామంత రాజులు 180 రోజులుగా చూసినటువంటి ఆనందాన్ని ఒక్క క్షణంలో ఎగతాళిగా మార్చివేయగా, రాజుగారి వైభోగం అంతా బయటేనన్నమాట, ఇంట్లో తన మాట లెక్క చేయరన్నమాట అంటూ అవమానకరమైన పరిస్థితి ఏర్పడగా తన మంత్రి మండలి సలహా కోరాడు. రాజా, ఇది మీకే కాదు, ఇది రాజ్యానికి, రాజ్యం ప్రతి పురుషునికి అవమానం. ఇలాగే మౌనంగా వదిలేస్తే ఇక ఈ దేశంలో పురుషునికి మర్యాద లేకుండా పోతుంది. కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎవడైనా అగ్నికి ఆజ్యం పోసే రకమే కదా, నీళ్లు పోసి ఆర్పేవాడు ఎవడున్నాడు? ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, మోషే అంతటి మహానుభావుడే పొద భగభగ మండిపోతూ ఉంటే అరే తగలడిపోతుంది, ఆర్పుదామని ఆలోచన సహజంగా మనుషులకు రాదు కదా. ఈ పొద ఎలా కాలిపోలేదో చూద్దాం అనుకున్నాడు తప్ప దీన్ని నేను ఎలా ఆర్పగలను అనుకోలేదు. సహజం, నరమాత్రులకి ఇలాంటి మంచి తలంపులు రావేమో అనిపిస్తుంది. రాణి గారి సమస్య దేశ సమస్య అన్నట్లుగా అర్జెంటుగా రాణిని ఉద్వాసన పలకమన్నారు. రాణిని తొలగించేశారు. రాణి స్థలం ఖాళీ అయిపోయింది. ఇంతటి వైభవపేతమైన రాజ్యానికి ఇప్పుడు రాణి లేదు. ఎంతటి లోటు, ఎంతటి అవమానం అని అందరూ చెప్పుకునే పరిస్థితి. మరి ఎలా రా, కోపంలో రాణిని పంపించేశాం, ఇప్పుడు రాణి స్థానం ఖాళీగా ఉంది ఎలా అంటే, దాన్నే ఉంది మహారాజా, స్వయంవరం ప్రకటించండి. శోషణ కోటలోనికి 127 సంవత్సరాల్లో అర్హులైన ఆసక్తి కలిగిన కన్యకలందరూ వస్తారు. పలు రీతిలుగా వారిని సిద్ధపరుద్దాం. మీ దృష్టికి దయనుందినటువంటి కన్యకను రాణి ఎంపిక చేద్దాం. ఏముంది అందులో విషయం అన్నారు. రాజుగారు సమ్మతించారు. నేను చెబుతున్న స్టోరీ ఎంత ఓపికగా వినండి. ఎందుకు చెబుతున్నానో మీకు మరొక 5 నిమిషాల్లో అర్థమవుతుంది. వెంటనే ఎయిర్పోర్ట్లన్నీ అద్భుతంగా జరిగిపోయాయి. రాణికి ఉద్వాసన పలికేశారు. ఎక్కడో ఒక అవుట్ హౌస్ లో పడేశారు ఆమెను తీసుకెళ్లి. రాజ్యములో సంక్షోభం. 180 రోజులుగా రాజ్య వైభోగం చూసిన రాజులందరూ నొసలు చిట్లిస్తూ ఎగతాళిగా మాట్లాడుకుంటూ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. 127 సంవత్సరాల ఒక సంరంభం. అర్హులైన కన్యకలు రాజుగారు రమ్మని పిలుస్తున్నారు. ఓ సంవత్సరం పాటు సూషణ కోటలో ఉండి పోషిస్తారట. ఎంపిక చేయబడ్డ దినమున రాజు వద్దకు వెళ్ళి నిలబడాలట. రాజు దయ పొందితే రాణి అయిపోవచ్చట అనే ప్రచారం దేశమంతటా సాగింది. దేశమంతటా ఒకటే ప్రకటన, దేశమంతటా ఒకటే హడావుడి. ఏముంటది? ఏమో, దేవుని దయ ఉంటే, దేవుని చిత్తమైతే నా కూతురే రాణి అయిపోవచ్చు. అందరూ చరిత్రలో ఎనడలేనంత సంరంభంగా సంతోషంగా అదృష్ట పరీక్ష చేసుకున్న కాలం అది. దేశంలో 127 సంవత్సరాలు రాజ్యాలలో అన్ని దారులు శోషణ కోటకే. కన్యకలందరూ వరుసగట్టిన కాలం అది. ఎటు చూసిన సంతోషం, ఆనందం. నిజానికి ఒక సంక్షోభ కాలం అది. అకస్మాత్తుగా రాణికి ఉద్వాసన, రాణి స్థానం ఖాళీ అయింది. అంతఃపురం వెలవెలబోయింది. అంతఃపుర కాంతుల దుఃఖ విషణ్ణ మొదలునై మిగిలిపోయారు. రాణి లేని రాజ్యం అంటూ బోసిపోయిన మాటలు వస్తున్నాయి. అలాంటి సంక్షోభ సమయాన్ని కూడా స్వయంవరం ప్రకటించి కన్యకలలో ఆసక్తులు రేకెత్తించి, ఏమో దేవుని చిత్తమైతే, అదృష్టం అంటే నేనే రాణి అయిపోతానేమో అని ఆనందాన్ని కలగజేసి
127 సంస్థానములలో కూడా పండుగ వాతావరణం కలుగజేసి ఒక వినూత్నమైనటువంటి ఆనందానికి తెరలు తీశారు. అంత హాయిగా సాగుతున్న ఆ కాలంలో ఎస్తేరు అనబడుతున్న ఒక కన్యక తాను తల్లిదండ్రులు లేనిదైనా దైవజనుడైన తన పినతండ్రి అయిన మొర్దెకై చేతుల్లో పెరిగి ఆ ప్రార్థన ఆశీర్వాదాన్ని పొంది మహారాణి అయి కూర్చున్నది. రాణిగారు వచ్చారు. రాజుగారికి బహుప్రీతి కలిగినటువంటి విషయం ప్రస్తావనలోకి వస్తోంది. దైనందిన స్త్రీగా ఖ్యాతికెక్కింది. అంతట సంరంభం. మళ్ళీ రాజ్యంలో విందులు, వినోదాలు, ఆనందాలు మిన్నంటుతున్న కాలం. ఇంత పెద్ద సంక్షోభం, 180 రోజుల వైభోగం వెలవెలబోయిన సందర్భం, సామంత రాజులందరూ ఎగతాళి చేసి వెళ్ళిపోయిన కాలం, రాణి ఉద్వాసన పలికించబడ్డ కాలం, సింహాసనంపై రాణి లేని అంతఃపురం వెలవెలమైన కాలం. ఇంతటి మహా సంక్షోభం ఆనందంగా, సంతోషంగా, ఓ చక్కని భక్తి కలిగిన ఇలా సాగుతూ ఉండగా ఆ రాజుగారి తర్వాత స్థానములో పరిపాలించే ఒక వ్యక్తి ఉన్నాడు, హామానుని. ఆ రాజుగారి గుమ్మంలో నిలిచి ఉండే ద్వారపాలకుల్లో ఒకడు మొర్దెకై. అతడికి ఉన్నటువంటి దైవభక్తి కారణంగా దేవునికి ఇచ్చినంత మహిమ, దేవుడికి ఇచ్చినంత ఆరాధన అతను ఎవరికి ఇవ్వడు. తల ఉంచి నమస్కరించిన, చేతులెత్తి మొక్కిన, సాష్టాంగ దండ ప్రమాణం చేయాలి, అతని ఎదుట పూర్తిగా వంగాల్సిందేనని పట్టుబడితే, అయ్యా అది దేవుని స్థానం అండి, మీకు లోబడతాను, మీరు అప్పగించిన పరిచర్యలు చేస్తాను, విధి నిర్వహణలో ఎన్ని గంటలైనా ద్వారపాలకుడుగా నిలబడే ఉంటాను, నా ప్రాణం చేసి రాజుగారిని కాపాడుకుంటాను, కానీ నా దేవునికి ఇచ్చిన స్థానాన్ని ఎవరికి ఇవ్వనండి. నా భక్తి, నా అంతరంగం, నా విశ్వాసం, నా అభిమతం, దాన్ని మాత్రం మీరు ఏమనకండి. మీరు అప్పగించిన పనులు చేస్తాను, దానివల్ల దేశానికి కానీ, రాజ్యానికి కానీ, రాజుగారి గౌరవానికి కానీ, వారి భద్రతలకు కానీ, నా విధి నిర్వహణ కానీ ఏం ఆటంకం లేదు కదా అని బతిమాలతాడు. అయినా రేయ్, నా ఎదుట వంగి తీరుతావా లేదా అన్నాడు. కష్టం సార్, నేను దేవుని బిడ్డను, దేవునికి ఇచ్చేస్తానని మరి ఎవరికి ఇవ్వను అన్నాడు. అహం దెబ్బతినింది, ఈగోస్ హర్ట్ అయిపోయినాయి. రాయ్, ఎవడరా వీడు అన్నాడు. ఆ వ్యక్తిని శిక్షించలేదు, ఆ విషయాన్ని చట్టంగా చేయలేదు. ఈ విధముగా అందరూ కూడా ఏలను వారికి నమస్కారం చేయాలో లేకపోతే శిక్షలు మొదలవుతాయి అని చట్టం చేయలేదు, ఏం చేయలేదు. ఆ ఒక్కదాన్ని సాకుగా చూపి, మొర్దెకై ఏ జాతి వాడు, మొర్దెకై ఏ మత విశ్వాసాలు కలిగిన వాడు, 127 సంవత్సరాల వాళ్ళందరినీ వెతికి వీళ్ళందరినీ ఒక్క దినముందే చంపేయాలి అని కుట్ర తెరదీశారు. దానికి రాజుగారికి చెప్పినటువంటి కారణం ఏంటంటే, రాజా, ఈ రాజ్యమందు 127 సంస్థానములలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి కనుక వాళ్ళని చంపేద్దాం. దానివల్ల దేశానికి ఏమిటి సమస్య, దానికేంటి రాజ్యానికి వచ్చిన నష్టం, దానికి ఏమిటి రాజుగారికి కలిగిన అవమానం, ఏమీ లేదే. రాజ్యంలో ప్రజానికి కానీ, రాజ్య సౌభాగ్యానికి కానీ, రాజ్యానికి వచ్చిన ఆదాయానికి కానీ, శాంతి సమాధానానికి కానీ ఏమన్నా ఇబ్బంది ఉందా, లేదే. దెన్ వాట్ వాస్ ద ప్రాబ్లం? ఇతడికి సట్ అయిపోయింది, ఈడికి కోపం వచ్చింది. ఆ మొర్దెకై ఏ జాతికి చెందినోడు? ఓహో, యూదుడా. వారి మత విశ్వాసాలు ఏమిటి? ఫలానే విధమా. సార్ వీడు నా మాట వింటలేదు, నాకు లోబట్టలేదు, నేను తీసేయనంటే సరిపోతుంది. పోనీ నాకు ఎదురు తిరుగుతావు, అమర్యాద చేస్తావా, నీ ఉద్యోగం పోయిందంటే పోలే, నువ్వు రాజు గమ్మున నడుచు, నాకు పనికిరావు, నువ్వు ఎక్కడ తోటలో పని చేసుకొని సావు అంటే పోతే లేదు. అతని మీద కోపాన్ని, వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపుని మొత్తం జాతి వైరంగా మార్చి, ఆ జాతి మొత్తానికి అహంకారాన్ని ఆపాదించి, తిరుగుబాటుని ఆపాదించి, ఈ దేశంలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు, వారి విధులు ఎలా ఉంటే మనకేమిటి? చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారా? రాజ్యానికి నష్టం చేస్తున్నారా? రాజుగారికి అవిధేయులుగా ఉన్నారా?
చట్టాలను అతిక్రమించి అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారా? వాడి అభిమతాన్ని, మనసులో ఉన్న విశ్వాసాన్ని వాడేం చేసుకుంటే మనకెందుకు? అబ్బే, వారి విధులు సకల జన విధులకు వేరుగా ఉన్నాయి. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటాడంటే ప్రార్థన చేసుకోకూడదు. అన్నం కూడా ప్రార్థన చేసుకుని తింటాడంటే అలా అక్కర్లేదు. కళ్ళకు అద్దుకొని మనకు తింటే మనకెందుకు? కళ్ళు మూసుకొని తింటే మనకెందుకు? ప్రార్థన చేసుకొని తింటే మనకెందుకు? దానికి దేశానికి, దానికి చట్టానికి, దానికి రాజ్యానికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోయినా ఈడికి కొంత సంబంధం. ఇతని పోస్టల్ ఇంకో సట్ అయిపోయింది. ఎవడో తన మాట వినలేదని, తాను కోరుకున్నంతగా సాష్టాంగ దండ ప్రమాణం చేయలేదని, వాడి మీద తనకు కోపం వచ్చిందని దాన్ని జాతి వైరంగా మారిస్తే, దాన్ని దేశ సమస్యగా మారిస్తే, సుభిక్షమైన సలక్షణమైన అద్భుతమైన దేశాన్ని ఓ కొత్త సమస్యతో దాపురించిందన్నట్టుగా బూచిగా చూపెడితే, దాని కొరకు ఒక చట్టాన్ని చేస్తే, ఆ చట్టం ద్వారా ఏకంగా 127 సంస్థానములో చేరి ఉన్న ప్రజలందరినీ ఒక్క దినం మంది చంపేసి ఒక మారణోమానికి తెరదీస్తే, పరిస్థితులు ఒక్కసారిగా తల్లకిందులైపోతున్న సందర్భంగా తెర మీదకు వచ్చిన ఒక నూతన విషయం, ప్రభుత్వములో పనిచేయుచున్న మేమును, అనగా అంతఃపురములో ఉన్న మేమును, 127 సంస్థానములలో చెదరున్న ప్రజలను అందరు కలిసి 3 రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేద్దామన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్తారా? దేవుని ప్రజలారా, సమస్త ప్రతికూలతల మధ్య ఒక విషయాన్నైనా మీ చెవుల్లోకి చేరవేయనివ్వండి. ప్రతికూలతలు ఎన్నైనా, ప్రతికూలతకు కారణాలు ఏవైనా, పరిష్కారం మాత్రం వ్యక్తిగత, ఏకాంత, కుటుంబ ప్రార్థనలు కాదు, సమైక్య ప్రార్థనలు మాత్రమేనని మీకు మనవి చేస్తున్నా. 127 సంవత్సరాలలో మరణ శాసనాన్ని పంపించామనుకున్నారు, కానీ 127 సంవత్సరాలలో ప్రార్థనాత్మ రగిలిందని గమనించలేదు. 127 సంవత్సరాల్లో చెదరమన్న యూదులందరినీ ఒక్కదనం మందే చంపాలనుకున్నాము, కానీ ఒక్కసారి 3 దినాలు అందరూ ఉపవాసం ఉండి చిన్నలు పెద్దలు మోకాల మీద పడి చేతులెత్తి కన్నీరు కారుస్తారు అనుకోలేదు. ఏడిపిస్తే మనకు సంతోషం కలుగుద్ది అనుకున్నారు, కానీ కన్నీటి ప్రార్థనల ద్వారా చట్టములలోనే మార్పులు తేగలిగిన మహత్కార్యాలు జరుగుతాయని ఆ హామాను ఊహించలేదు. దేవుని ప్రేమ గాని, దేవుని శక్తి గాని, దేవుని విధానాలు గాని తెలిసిన వాడు కాదు కదా హామాను. ఈరోజు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడి ముగించాల్సిన పరిస్థితిలో మీ అందరి దృష్టికి తీసుకొస్తున్న విషయం, గుండె నిండా దుఃఖముతో, బాధతో, వేదనతో తిరుగుబాటు చేసింది రాని 180 రోజుల వైభోగాన్ని తేల చేసింది రాని, చుట్టుపక్కల రాజులందరూ ఎదుట తలదించుకునేలా చేసింది రాని, ఖాళీ అయిపోయిన స్థానం రాని స్థానం, అంతటి మహాభయంకరమైన సంక్షోభం ఏర్పడితే కూడా దాన్ని తెలివిగా, జాగ్రత్తగా మేనేజ్ చేసి, స్వయంవరం ప్రకటించి, ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని పుట్టించి, దేశంలో ఇబ్బంది ఏమీ లేదు, అంతా సంతోషంగానే ఉన్నట్లుగా ప్రపంచానికి చక్కని పిక్చర్ ఇవ్వగలిగాం కదా. ఆడబిడ్డల జీవితాల్లో ఆశలు రేకెత్తించి ఆనందాల డోలికలలో తేలియాడ చేశాం కదా. మీరు గుర్తించారా? 1 సంవత్సరం పాటు అంతఃపురములో చేరినటువంటి వేవేల మంది కన్యకలందరికీ సకల సదుపాయాలు, సౌకర్యాలు కలుగజేస్తూ 6 మాసాలు శుద్ధీకరణకు, 6 మాసాలకి సిద్ధపాటికి, అలంకరణకి ₹1,00,000 ఖర్చు చేసి, అంటే సంవత్సరం పాటు 12 మాసాల పాటు ఆ దేశంలో ఇంకే ప్రాజెక్టు లేదండి. కేవలం కన్యకలకు ఖర్చు పెట్టడమే, వాళ్ళకి ఏం కావలిస్తే కొనివ్వడమే, వాళ్ళ శుద్ధీకరణ, సిద్ధపాటు, అలంకరణ, ఇదే ప్రపంచం. దేశంలో ఇంకా సాధారణ పరిపాలన లేదా? విదేశీ వ్యవహారాలు పక్కన పెట్టేశాం, దేశీయ భద్రత పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఏం కావాలి? అందమైనటువంటి ఒక యోగ్యమైన రాణిని ఎంపిక చేయాలి. కోల్పోయిన స్థానానికి బదులుగా యోగ్యురాలను ఎంపిక చేయాలి. నేను అంటున్నాను, ఇంత పెద్ద సంక్షోభాన్ని కూడా ఎదుర్కొని ఆహ్లాదంగా మార్చినటువంటి దేశానికి ఎవడో ఒక ద్వారపాలకుడు వంగలేదని
దాన్ని దేశ సమస్యగా మారిస్తే చట్టాలు సృష్టిస్తే ఏమైనా తెలివున్న వ్యవహారమా? అది అహశ్వరోజు రాజ్యానికైనా, రవి అస్తమించని సామ్రాజ్యం అని పేరు తెచ్చుకునే బ్రిటిష్ వారికైనా, అగ్రరాజ్యంగా పెత్తనం కట్టుకుని అందరి మీద చేతులాడించే ప్రయత్నం చేసే అమెరికాకైనా, చరిత్రలో ఆరంభము నుండి సుసంపన్నమైన బహువిధమైన పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి విశ్వవిఖ్యాతి నొందిన మన భారతదేశమైనా, అది ఏ దేశమైనా ఇలాంటి ధోరణి, ఇలాంటి విధానం ఆరోగ్యకరము కాదు అనే ఒక ఆందోళనతో ఈ రాత్రి సమైక్య ప్రార్థనల అవసరం దీనిని బట్టి ఉన్నదని దైవజనులైన దేవుని ప్రజలైన మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఆ రాజ్యం ఎంత పెద్ద సంక్షోభాలు చూసింది. చుట్టుపక్కల రాజులందరూ ఎగతాళి చేసే పరిస్థితుల్లో నుంచి, రాణి స్థలం ఖాళీ అయిపోయిన చోట్ల నుంచి, రాజుగారికి చుట్టుపక్కల దేశాలన్నిటిలో అవమానం కలిగిన స్థితిలో నుంచి, కీడు వెనక మేలు దాగి ఉన్నది, ఆ రాణి పోవడం, పొగరబోతు మనిషి పోతేనే మంచిది, భక్తి కలిగిన రాణి దొరికింది మనకి, ఇప్పుడు దేశమంతా సంరంభాలు, 60 రోజుల పాటు పండగలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చేశారే. అలాగే నా ప్రియ భారతదేశం కూడా ఎన్ని యుద్ధాలు చూడలేదు, ఎన్ని సంక్షోభాలు చూడలేదు, ఎంతమంది దండెత్తి రాలేదు, ఎన్ని విలువైన వజ్ర వైడూర్య మరకతమనులు ఎత్తుకొని పోలేదు. ఈ దేశం ఎన్నో కరువులు చూసింది, ఎన్నో ప్లేగులు చూసింది, ఎన్నో రోగాలు చూసింది. లేటెస్ట్ వచ్చిన కరోనాను కూడా సమర్థంగా తిప్పికొట్టి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మెరుగ్గా దేశాన్ని కాపాడుకున్నది. ఇప్పుడు భారతదేశానికి చుట్టుపక్కల దేశాలు ఎక్కడ అవమానం లేదు. మన దేశీయ పాలకులు తలదించుకోవాల్సిన పరిస్థితులు లేవు. సగర్వంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది వినవీధిలో, విశ్వ పతాకములో మన పతాకం ఎగురుతోంది. భారతదేశానికి సిగ్గు, అవమానం కలిగే పరిస్థితులు ఏమీ లేవు. అలాంటి పరిస్థితులు దేశం లోపల ఎక్కడ జరగడం లేదు. దేశానికి వెలుపటి ఎవడు కన్నెత్తి చూసి వాగే అంత ధైర్యం చేయలేడు. దుర్భేద్యమైనటువంటి అఖండమైన ఈ భరతావనిలో స్వేచ్ఛ, సమానత్వం, సంభ్రాతృత్వం పుష్కలంగా పరిణమిల్లుతున్నటువంటి ఈ దేశంలో ఆహార కొరత లేదు, దేవుని దయ వల్ల నీటి లభ్యతలు కొరత లేవు, సహజ వనరులు బాగున్నాయి, సుస్థిరమైన పాలనలు దేశంలో, రాష్ట్రంలో సాగుతున్నాయి. పాలనా దక్షత కలిగిన వారు దొరికారు. 3 నెలలకే 4 నెలలు కూలిపోయే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ లేవు. ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో, ఇంత సుభిక్షమైన దేశంలో, వినవీధులో విదేశాలలో గర్వంగా మన దేశ పతాక రెపరెపలాడుతున్న కాలంలో ఎందుకు జాతి వైరాలు కలుగుతున్నాయి? ఎందుకు ఒక రాష్ట్రమే తగలబడిపోతుంది? ఎందుకు కులాల మధ్య మతాలమైన చిచ్చు తగులుతోంది? అత్యంత బలమైన దేశాలను, శత్రు రాజ్యాలని తొక్కి పడేసిన భారతదేశానికి ఈ చిన్న సమస్య పెను ఉప్పుగా మారిందా? లేదే. రాజు మీద తిరుగుబాటు, రాణి ఉద్వాసన, రాణి లేని సంక్షోభం, ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలనే పొరుగింటికి వాసన అందకుండా చక్కబెట్టేసినటువంటి దేశానికి మొర్దెకై అనే ఒక ద్వారపాలకుడు దేశ సమస్యగా మారాడా? విడ్డూరంగా లేదు. సమస్య కాని దాన్ని సమస్యగా చూపించే ప్రయత్నం, నాన్ ఇష్యూని ఇష్యూగా చేసే ప్రయత్నం, ఒక జాతి వారు ప్రమాదకరమైన ముద్ర వేసే ప్రయత్నం, ఆ జాతి లేకుండా అవసరమైతే లక్షలాది మందిని చంపిపాడేసే ప్రయత్నం ఒక రాష్ట్రంలో జరుగుతుండడాన్ని మనం కళ్ళారా చూసాం. రావణ కాష్టం అలా మండుతూనే ఉంది, ఆడడం లేదే అది. ఆ మధ్య బాగా అల్లర్లు జరిగాయి అని రోడ్ల మీదకి వచ్చారు మన వాళ్ళు ఎందరో. ఇప్పుడు ఆగాయి అనుకొని వీళ్ళు ఆగారు, లేదు వీళ్ళు ఆగారు.
మారణహోమం ఆగలేదే, సమస్యలు తగ్గుముఖం పట్టలేదే, రెఫ్యూజీ క్యాంప్స్ లో జనం ఇంకా పెరుగుతున్నారే, భయంకరమైనటువంటి ఎండలలో వారి నీటి అవసరాలు తీరక అల్లాడుతున్నారే, ఆ భయంకరమైన చలికాలంలో రగ్గులు స్వెటర్లు సమకూర్చారు తప్ప ఈ మండు వేసవికి తగినటువంటి పంఖాలు కూడా దొరకని పరిస్థితి కదా. చదువుకున్న వారిని, విద్యార్థులను, ఉద్యోగస్తులను, దేవుని ప్రజలను యేసుక్రీస్తు ప్రభుని యొక్క దీన సేవకుడిగా, పాదదాసుడిగా ఈ రాత్రి ఆలోచించమని అడుగుతున్నాను. ఎన్నో సమస్యలను అధిగమించినటువంటి ఈ దేశానికి ఒక చిన్న సమస్యను బూచిగా చూపెట్టి సామూహిక జనన హననానికి పాలు పొందడం న్యాయమా, సమంజసమా? దాన్ని అంగీకరించవచ్చునా మనం? ఏ కారణంతోనైనా ఎవరైనా మరొకరిని చంపవచ్చునా? ఏ పరిస్థితుల్లో ఒక పౌరులు, ఒక ప్రాంతం వారు చట్టమును చేతుల్లోకి తీసుకోవచ్చునా? ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా చట్టముకు లోబడాలి కదా, రాజ్యాంగానికి భయపడాలి కదా. బైబిల్ ఏం చెప్తుంది? మీకు మేలు కలుగుటకు అధికారులు, దేవుని సేవకులు, వారికి లోబడండి అని చెప్తుంది. చాలా అట్టహాసంగా భారీగా ఏర్పాట్లు, సౌండ్లు చేశారు మన వాళ్ళు. అధికారులు వచ్చారు, సౌండ్ తగ్గించబడి వెంటనే తగ్గించారు. లోబడాలి మనం. నేను ఎందుకు చెబుతున్నాను ఇదంతా? మొర్దెకై హామాను దగ్గర తలవంచకపోతే దేశ సమస్యకి ఎందుకు మార్చారు? That was not a nation's problem. That never harmed the nation. He was never be a problem to the nation. In fact, he was the person who protected the life of the king. దేశమునకు నష్టము కలిగించలేదు సరిగదా, రాజుగారి ప్రాణమును కాపాడిన ఉత్తమ పౌరుడిగా సన్మానములు అందుకున్న వ్యక్తి కదా మొర్దెకై. తన ప్రాణమును అడ్డేసి రాజుగారి ప్రాణమును కాపాడుకున్నాడు. రాజుగారి హృదయం అతడి పట్ల కృతజ్ఞత నిండిపోయి అద్భుతమైన సన్మానములు చేయించాడు. అలాంటిది ఇతడు హామానుకు తల వంచకపోతే అది నా భక్తికి సంబంధించిన విషయం అయ్యా, మీకు లోబడతాను, చెప్పిన పనులను చేస్తాను, నా భక్తిని వదులుకోమని చెబితే ఎలాగయ్యా? నందుకు ఒక జాతి వారు ఉన్నారు, వాళ్ళందరికీ విరోధం, అసలు వాళ్ళని చంపి పాడేస్తే దరిద్రం వదిలిపోతాయి. ఈ రాత్రి నా పాయింట్ ఒక్కటే, చుట్టుపక్కల రాజ్యములన్నిటిలో దేశపు ఏలిన వారు అవమానపడే అంత భయంకర సమస్యను కూడా చాకచక్యంగా, హుందాగా చక్కన పెట్టి దేశమంతా ఆహ్లాదకర వాతావరణములో ఆనందించేలా చేసినటువంటి చాణక్యం, పరిపాలన దక్షత జాతి వైరాల మధ్య ఎందుకు పనిచేయటం లేదు? ఒక జాతిని ఒక్కసారిగా చంపేస్తుంటే దానికి చట్టం ఎందుకు సహకరించాలి? హింసను ఎందుకు అరికట్టలేకపోతుంది? నేను కేవలం ఒక మణిపూర్ సంఘటన మాత్రమే కాదు, అలాంటిది ఎప్పుడు జరిగినా, ఏ దేశంలో జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా, చిన్నదైనా పెద్దదైనా ఒక జాతి వారం ఒక జాతి మీదకి లేవడం, మతం పేరుతో కానీ, కులం పేరుతో కానీ, పార్టీ పేరుతో కానీ సమాజం వర్గాలుగా చేరిపోయి కొట్టుకోవడం ఎప్పుడు ఆహ్వానించదగింది కాదు కదా, ఎక్కడా మంచిది కాదు. దేవుడి పేరుతో జరిగితే మహాఘోరం. కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, రాజకీయ పార్టీల పేరుతో కానీ, ప్రాంతాల పేరుతో కానీ ఎక్కడ సమాజంలో వైషమ్యాలు రాకూడదు, విభేదాలు రాకూడదు, అందరూ కలిసికట్టుగా శాంతి సమాధానంతో బ్రతకాలని బైబిల్లో ఉన్న దేవుడు, బైబిల్లో ఉన్న వాక్యాలు, బైబిల్ నమ్మే మేము నిర్ద్వందంగా కోరుకుంటున్నాం. అలాంటి సమాజాన్ని ఆశిస్తున్నాం. అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఏం చేయాలి?
ధర్నాలు చేద్దామా? రోడ్లు ఎక్కుదామా? వారి సమస్యలు ఏంటో, ఏలండి వారి ప్రాబ్లమ్స్ ఏమిటో మనకేమిటో తెలుసు. మన ముందున్న ఒకే ఒక్క పరిష్కారం, మా తిప్పలు మేము పడతాం, మీ సావు మీరు చావండి అనే ధోరణి కాకుండా, అంతఃపురంలో మేము 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, మీరు కూడా ఉండి ప్రార్థన చేయండి అని ప్రకటించారు. ఈ దినాన హైదరాబాద్లో నేను ఒక పిలుపునిస్తున్నాను. భారతదేశపు క్రైస్తవులారా, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులారా, ముఖ్యంగా ఆల్ వర్కింగ్ పీపుల్, ఆల్ ప్రొఫెషనల్స్, ఎస్తేరు కాలములో అంతఃపురములో పని చేయుచున్న వారు మొదట ఫాస్టింగ్ తీసుకున్నారు, ప్రార్థన స్టార్ట్ చేశారు. ఆ ప్రార్థన 127 సంవత్సరాలకి పాకింది. ఒక అద్భుతమైన పరిష్కారము ఆశీర్వాదకరంగా లభించింది. మేము వర్కింగ్ పీపుల్ కనుక, మేము ప్రొఫెషనల్స్ కనుక, మాకు డ్యూటీస్ ఉంటాయి కనుక, we will support by sending offerings. You please continue to pray for the nation. మేము కానుకలు ఇస్తాం, మీరు ప్రార్థనలు చేసేయండి అనే ధోరణిలో నుంచి చిన్న పెద్ద అన్ని రకాల ఉద్యోగాలు చేసుకునే ప్రొఫెషనల్ అంతా బయటికి రావాలని, బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న మీరే మొదట ఈ విషయంలో భారం తీసుకుని ప్రార్థనలు చేయాలని ప్రభు చిత్తమైతే మన హైదరాబాద్ సిటీలోనే అతి సమీప దినాల్లో ఆయా ప్రభుత్వ రంగాలలోనూ ప్రైవేటు రంగాలను ఉద్యోగాలు చేస్తున్న వర్కింగ్ పీపుల్ అందరితో కలిసి ఒక ప్రత్యేక ప్రార్థన కూడికను మనం ఏర్పాటు చేసి అందరము కలిసి ప్రార్థించవలసి ఉన్నదని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇట్ వాస్ ద మోడల్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎస్టేర్. ఎస్తేరు గ్రంథములో సమస్యల పరిష్కారం కొరకు అనుసరించిన విధానం ఇదే. ఏలిన వారికి వ్యతిరేకంగా మనము గలమెత్తడం కాదు, పాలిస్తున్న వారిని విమర్శించడం కాదు, విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయటం కాదు, పొడగొట్టడాలు మీసాలు తిప్పడాలు బైబిల్లో లేవు. బైబిల్లో ఉన్నదల్లా ఒకటే, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోవటం మానేసి ఇలాంటి తీవ్రమైన విషయములు వచ్చిన ప్రతిసారి మేమందరం ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి అంటూ ఒక సామూహిక ప్రార్థనలకు తెరతీశారు. సరిగ్గా ఈ భారతదేశంలో, ఈ సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపద కలిగిన దేశంలో, వినివీధిలో సగర్వంగా విజయ పతాక ఎగరవేసిన దేశంలో, చుట్టుపక్కల దేశాల అందరూ తల దించి మాట్లాడే రేంజ్ లో మనుగడ సాగిస్తున్న ఈ దేశంలో శాంతి, సౌభ్రాతృత్వ, సమాధాన, సమభావన, సమానత్వ పరిస్థితులు వచ్చి తీరాలని, దాని కొరకై మనమందరూ ప్రత్యేక ప్రార్థనలకు తెరతీయాలని, ముఖ్యంగా ప్రొఫెషనల్స్ అందరూ ఒక స్పెషల్ ప్రార్థన దినాన్ని ప్రకటించి కూడుకోవాల్సిన అవసరం ఉందని దైవజనులందరి విషయంలో ఇది మొదలుకొని ప్రార్థిస్తూ సంఘాల్లో ప్రకటిస్తూ అలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి తెర తీయాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్న, నాతో ఏకీభవించే వాళ్ళు ఉంటే ఆమేన్ అనండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత విచిత్రమో. ప్రజారోగ్యానికి పనికొచ్చే మందులన్నీ ఖరీదైపోతే ఆ మందులన్నీ రేట్లు తగ్గించే చట్టం రాదు. ప్రజారోగ్యం అంతా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే గుండె యొక్క శస్త్రచికిత్స ఇంతకే చెయ్యాలి అనే ఇలాంటి చట్టాలు రావు. మహా అయితే ఎంతగా ఏమొస్తాయి చట్టాలు, వాడు ఎంతకైనా చేయని, బిల్లు నేను కడతానే చట్టం వస్తుంది. నువ్వు కట్టేది ఎందుకు స్వామి, వాన్నే కంట్రోల్ చేయి, ఎవరు మూసుకోరా, పిల్లబడవా, నీకేమో తెలుసు. ఇది ఒక మహాసామ్రాజ్యం. మహాసామ్రాజ్యం కనుకనే, ఏలిన వారి చేతిలో రాజ్యం ఉంది కనుకనే ఓ కలం పొట్టుతో ఇలాంటి చట్టాలు చేయమని కోరుకుంటున్నాం. ఆయా దేశాల్లో మీరు చూడండి, విద్య పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది, వైద్యం పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రైవేటు విద్యకు, ప్రైవేటు వైద్యానికి అవకాశాలు లేని చట్టాలు చేసేశారు. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా జ్వరం వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలి. కార్పొరేట్ ఆసుపత్రులకు మించిన రేంజ్లో వైద్యాలు అందుతున్నాయి.
అలాంటి చట్టాలు చేసే దమ్ము మన దేశ పాలకులు లేదా? 100% ఉంది, అంత సత్తా ఉంది మన వాళ్ళ దగ్గర. కానీ కొందరు హామానులు లాంటి వ్యక్తులు దేశ సమస్యలను మరుగుపరిచి తన పర్సనల్ ఇగోస్ హట్ అయ్యానని చెప్పి దేశానికి సంబంధం లేని కొత్త చట్టాల తయారీలో నిమగ్నమై దేశమంతటిని అసలు సమస్య అదే అన్నట్లుగా భ్రమింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెలకువ కలిగి ఉండాలని, వాస్తవాలు గుర్తించాలని, దేశానికి ఉన్న సమస్య సహజ వనరులు తగ్గుతూ ఉండడం, దేశానికి ఉన్న సమస్య యువత నిరుద్యోగం, దేశానికి ఉన్న సమస్య కొన్ని భయంకరమైన అనారోగ్యాలకు వైద్యం అందుబాటులో లేకపోవడం, దేశానికి ఉన్న సమస్య అవిద్య, వైద్యం సకాలంలో అందకపోవడం, అందుబాటు ధరలకు రాకపోవడం, సాగునీరు తాగునీరుకి అవకాశాలు తగ్గడం, దేశానికి ఉన్న సమస్యలు ఇట్లాంటివి. మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ రంగంలో సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇంత జనాభాలో అనారోగ్యం వస్తే అది పాకుతూ వస్తే ఎంత ప్రమాదం కనుక అంటువ్యాధులు లేకుండా చేసుకోవాలి. ఇలాంటి రంగాల్లో మన గవర్నమెంట్ 100% సక్సెస్లు సాధించాయి. నేను అంటున్నాను, దేశ సమస్యలంటే అవి కదా. దేశీయ భద్రత ముఖ్యం కదా, ఆహార భద్రత ముఖ్యం కదా, ఉపాధి కల్పన ముఖ్యం కదా. అవి కదా దేశం యొక్క సమస్యలు. జాతుల మధ్య వైరాన్ని తొక్కిపారేయాలి కదా. ఒక జాతి వాడు మరో జాతి మీద రాయేసే ధైర్యం లేకుండా చేయాలి కదా. ఒక వర్గం వారు ఒక వర్గాన్ని కత్తులు దూసే వాతావరణం లేకుండా చేయాలి కదా. మతం పేరుతోనో కులం పేరుతోనో వివక్ష లేకుండా చేయాలి కదా. సమానత్వాన్ని సాధించాలి కదా. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలి కదా. ఇవి కదా దేశానికి ఉన్న పెద్ద సమస్యలు. కానీ విచిత్రంగా ఒక రాష్ట్రం తగలబడిపోద్ది, ఒక వర్గం కొట్టుకుదస్తారు, నీవు నేనని కొట్లాటలకు తెరదీస్తున్నారు. ఇది ఏ ప్రాంతములో జరిగినా, ఏ కారణంతో జరిగినా, ఏ వర్గాల మధ్య జరిగినా, దానికి ఏ వివక్ష కారణమైనా అది తప్పు, దేవుని చిత్తానికి వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. అవి అరికట్టబడాలి. అందుకోసం మళ్ళీ రోడ్డెక్కటం కాదు మన పద్ధతి, మోకాళ్ళ మీదకి రావటం ప్రాముఖ్యమైన విధానం అని మనం చేస్తాం. నా బాధ అంతా ఒకటే, ప్రపంచమంతా పనికిమాలిన కన్నులు వేసుకొని ఈసారి భారతదేశం సిగ్గుపడిద్దేమో, అవమానపడుద్దేమో అని నక్క బుద్ధులతో చూసిన భయంకరమైన సమస్యలను విజయవంతంగా తొక్కివేసి దేశ విజయ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన ఈ దేశం చిన్ని జాతుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య సమస్యను పరిష్కరించలేదా? పరిష్కరించగలదు. ఆ సత్తా భారతదేశానికి ఉంది. బయట నుంచి ఎవడి సలహా, ఎవడి జోక్యం, ఎవడి పెత్తనం ఈ దేశానికి అక్కర్లేదు. సమర్థవంతమైన, సుస్థిరమైన, చాణక్యం కలిగిన, తెలివి కలిగిన, బుద్ధి వికాసము కలిగిన ప్రభుత్వాలు ఏలిన వారు మనకున్నారు. ఆ ఇబ్బంది ఏమీ లేదు. మరి ఏంటి ఇబ్బంది? ఎవడో హామానులు అంటాడు, పర్సనల్ గ్లడ్జెస్ పెంచుకొని ఇగోస్ హట్ అయ్యన్న పేరు మీద ఈడెవడో నా మాట విండా, అసలు ఈ జాతిని లేపేద్దాం. ఒక జాతిని లేపేయాలని ఒక వ్యక్తికి ఆలోచన పుడితే అది ఇంప్లిమెంట్ చేసే స్థాయికి రావడం అంటే ఏమిటి సార్ ఆ ఘోరం? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నారు కదా పెద్దవారు. దేశం అభివృద్ధి అంటే మనుషుల అభివృద్ధి, మానవుల వనరుల యొక్క సంరక్షణ. మీకు డబ్బులు ఇస్తాం, మీకు ఆ వరాలు ఇస్తాం, ఈ వరాలు ఇస్తాం అనే బదులు మొదట మీకు భద్రతనిస్తామంటే ఎంత హాయిగా ఉంటుందండి. మణిపూర్ పోయి ఇంకెక్కడికి పోయి నీకందరికీ 50 కిలోల రైస్ ఇస్తాం, 15 లీటర్ల ఆయిల్ టిన్ ఇస్తాము, అందరికీ 10,000 రూపాయలు క్యాష్ ఇస్తామని చెప్పిన దానికంటే మిమ్మల్ని మళ్ళీ మీ ఇళ్లలో ప్రవేశపెడతాం, మీ ఇంట్లో మీరు దర్జాగా బతకొచ్చంటానికి ఎక్కువ హ్యాపీగా ఉండదా? మీరు చెప్పండి. ఏం కోరుతుంది భారతదేశం? పేదోడు ఏం కోరుకుంటున్నాడు? బాధితుడు ఏం కోరుకుంటున్నాడు?
నిష్కారణంగా పలాని జాతిలో పుట్టినందుకే భర్తని బిడ్డల్ని కోల్పోయినటువంటి విషన్న వదనముతో మూలుగుతున్నటువంటి ఆ తల్లి ఏం కోరుకుంటుంది? గాయపడ్డ రాష్ట్రం ఏం కోరుకుంటుంది? మేము తక్కువట అని బిక్కుమని పేర్లు చెప్పుకోవడానికి భయపడుతూ బతుకుతున్న జాతి వారు ఏం కోరుకుంటున్నారు? ఇది మీ దేశం, మీరిక్కడ పుట్టారు, మీరిక్కడ పెరుగుతున్నారు, మీరిక్కడ దాస్తారు కనుక మీరు ధైర్యంగా బతకండి, మీ ప్రాణాలకు మాది భరోసా అని చెప్పే నాయకుడి కోసం కదా, హామీ కోసం కదా కోరుకునేది. మీకు డబ్బులు ఇస్తాం అనే దానికంటే మీ బ్రతుకు మిమ్మల్ని బతకనిస్తామనే మాట ఎంత హాయిగా ఉంటుంది. మీ మనస్సులోకి మేము చొరబడం, ఏ విశ్వాసం కలిగి ఉండాలో, ఏ పార్టీకి ఓటేయాలో మేం జోక్యం చేసుకోం. మీ ఇష్టంరా బాబు. రాజ్యాంగం మీకు కల్పించిన స్వేచ్ఛను వాడుకొని మీకు నచ్చిన వాళ్ళు ఓటేసుకోండి, మీకు నచ్చిన విశ్వాసాన్ని కొనసాగించుకోండి. చట్టాలకు మాత్రం లోబడి పనులు కుదురుగా గట్టి జాగ్రత్తగా బతకండి చాలంటే ఆనందంతో సంబరంగా నాట్యమాడుతూ వెళ్ళి గుద్దేసి వచ్చేస్తారు. ఓట్లు వేసి రక్తం ఏం చేయం. గెలిచిన పార్టీ వారు చేసే సంరంభం ఉంది చూసావు, అక్కడ దాకా అక్కర్లేదు. ఓటు వేయటానికి వెళ్ళినప్పుడే పండగ చేసుకుంటూ మేళతాళాలతో వెళ్ళి మరీ వేసి వచ్చేస్తారు. కావలసింది భద్రత, కావలసింది ప్రేమ, కావలసింది ఆప్యాయత, స్పర్శ, కావలసింది సమాధానం. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బైబిల్లో ఉన్న పద్ధతే కదా మనం ఫాలో అవ్వాలి. ఏం జరిగింది? అంతఃపురములో పని చేయుచున్న మేము ప్రార్థన చేస్తాం, బయట ఉండే మీరు కూడా ప్రార్థన చేయండి అని ఎస్తేరు ఇచ్చిన పిలుపుని ఈ రాత్రి ప్రభుత్వ ఉద్యోగులుగా, కార్పొరేట్ ఉద్యోగులుగా, ఆయా ప్రొఫెషనల్స్గా పనిచేస్తున్న కింది స్థాయి మొదలుకొని పై స్థాయిల దాకా ఉన్న ప్రజలందరూ వీలైతే ఈ ఎన్నికల లోపే ఒక ప్రత్యేక దినములో మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. ఎస్తేరు పిలుపునిచ్చినట్టుగా పనిచేస్తున్న ఉద్యోగులే మొదట పిలుపునివ్వండి. మీరు కూడా ప్రార్థనలు చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. పాలకులకు మంచి మనస్సు దేవుడు ఇవ్వాలి, పాలకులకు మంచి ఆలోచనలు దేవుడు ఇవ్వాలి. అనవసరమైనటువంటి కోపావేశంతో ఊగిపోతున్న హామానుల మనస్సులు మారాలి. చూడండి, పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి కొన్ని పద్ధతులు మారాయి. ప్రార్థన అయితే అంతే కదా. హామాను నశించినట్లుగా అప్పుడు దేవుని కార్యం జరిగింది. కొత్త నిబంధనలు అంతకన్నా తీవ్రమైన నష్టాలు కలుగజేస్తున్న సౌలు నశించినట్లుగా దేవుడి కార్యం చేయలేదు, రక్షింపబడేట్టుగా దేవుడి కార్యం చేశాడు. మనం ఇప్పుడు పాత నిబంధన కాలంలో లేం, కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. కాబట్టి మనం కోరుకునే పరిష్కారం ఏంటి? జాతుల మీద, మతాల మీద, ప్రాంతాల మీద కక్ష కట్టి, కత్తి కట్టి, భయంకరమైనటువంటి విధ్వంసకర చట్టాలు తెచ్చి సామూహిక జనహననానికి కారణమవుతున్నటువంటి వ్యక్తులు మారాలి. వాళ్ళు దేవుని ప్రేమతో నిండాలి, దేవుని ప్రేమను పంచే సాధనాలు అయిపోవాలని క్రైస్తవ్యం కోరుకుంటుంది. క్రైస్తవులు, దైవజనులు కోరుకుంటున్నారు. ఐఎఫ్జే కోరుకుంటుందని నేను అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. శిక్షలు పడాలి, శ్రమలు రావాలని కారు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోవటం లేదు. ఎన్నడూ అలాంటి ప్రార్థనలు చేయం. మనస్సు లోతులో కూడా అలాంటి అభిలాష కలిగి ఉండం. సౌలు మారినట్టే మారాలని, సౌలుడు మార్చినట్లే దేవుడు మార్చాలని అందరము కలిసి ప్రార్థనలు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఎప్పటికీ ఎంత పెద్ద సమస్యకి కూడా మా వైఖరి, మా విధానం ఇదేనని ఐఎఫ్జే పక్షంగా నేను అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సమస్యలు తీవ్ర రూపం దాల్చిన, శృతిమించిన, చేయి దాటిపోతున్నా మన చేతుల్లోనికి చట్టాన్ని కానీ మరొకటి కానీ తీసుకోం. ఎప్పటికీ మన పంధ చేతులెత్తి మోకరించి, ప్రభువా వారిని మార్చండి ప్రభువా, సౌలును పౌలుగా మార్చినట్లే మార్చండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికే కూడుకున్నాం. ఎంతోటి దానికి ఎంత మీటింగ్ పెట్టుకున్నాం ఎందుకురా? జనాలను రెచ్చగొట్టి, జనాలను ఆవేశపరిచి, రాజకీయ ప్రసంగం చేసి, ఎన్నికలను ప్రభావితం చేసే
ఎవ్వరం ఏదైనా చేస్తాం అనుకున్నాం, ఎంతోటి దానికి ఎందుకురా? అలాంటి వ్యవహారం జరగకూడదని పెట్టిన కూటమి ఇది. అలాంటి వ్యవహారం జరగకూడదని పెట్టిన కూటమి ఇది. పరిస్థితులు చేయి దాటుతున్నాయి గనక, విధ్వంసకర పరిణామాలు కనబడుతున్నాయి గనక, మన వారిని పోగొట్టుకున్న దుఃఖితులుగా ఎందరో మిగులుతున్నారు గనక, ఆవేదనలో ఆక్రోశములో వేరొక ఉద్యమాలు రాకూడదని, ప్రార్థన ఉద్యమాలు మాత్రమే రావాలని. ఎవరు ఆవేశములో ఆందోళనలో చేపట్టనక్కరలేదని, దేవుని సేవలో ఉన్నవారు మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారి వరకు అందరూ కలిసి ప్రార్థనలు చేయటానికి మొగ్గు చూపాలని, ఇంతకన్నా వేరే పరిష్కారం ఆలోచించొద్దని ప్రజలందరికీ మనవి చేయడానికే నేను ఈ సభను దేవుని కృపలో ఇన్ని వందల మంది దైవజనుల సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది. క్రైస్తవుడు, దేవుని ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి దేవుని సేవకులు ఆందోళన బాట పట్టొద్దు, తిరుగుబాటు జెండా ఎగరేయొద్దు, తీవ్రమైన ప్రార్థనలకు నడుము కట్టుకోవాల్సిందేనని అందరికీ మనవి చేసే అంత స్థాయి నాకు లేదు అని పెద్దలంటే, ఆజ్ఞాపించడానికి స్థాయి కావాలి కానీ మనవి చేసుకోవడానికి స్థాయి దేనికి? అందుకే అందరికీ మనవి చేస్తూ, ముఖ్యంగా ఇన్ని వేల మంది ఉన్నటువంటి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవ సేవకులు, వారి సంఘాలు మీరు మేము కలిసి ప్రార్థన చేద్దాం అనే వైఖరి తీసుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వ్యక్తిగత కక్షను కుట్రలుగా మార్చి, చట్టాలుగా మార్చి, జాతి వైరంగా మార్చి, ఒక జాతిని సమూలంగా నాశనం చేసే కుట్రబూరినటువంటి హామాను తొలగిపోయాడు. ఉపవాసాలతో, ప్రార్థనలతో, కన్నీళ్లతో దేశం కోసం రాజు ప్రాణాలు కాపాడడానికి ప్రయాసపడే మొర్దెకై ఉన్నత స్థానంలో కూర్చున్నాడు. అతడు దేశపు అత్యున్నత పదవులు చేపట్టి కింది స్థాయి వారందరినీ పైకి తెచ్చి అందరితో ప్రేమగా, సమాధానంగా ఉంటూ, అందరి సమస్యలు వింటూ పరిష్కరిస్తూ, దేశం ఏకంగా 60 రోజుల పాటు నాన్ స్టాప్ గా పండగ చేసుకునే పరిస్థితికి కారకుడయ్యాడు. చాలా మందికి వచ్చిన సందేహం, యేసయ్య ఆరాధనోత్సవాలంటే బాగానే సింకైంది కానీ ప్రార్థనా ఉత్సవం ఏమిట్రా బుర్ర లేకుండా? ఉత్సవం చేసే పరిస్థితులు లేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం కదా, మళ్ళీ ప్రార్థనా ఉత్సవం ఏమిటి అనే ఆరోగ్యకరమైన చర్చ లేవదీసిన క్రైస్తవ మాన్యులు ఉన్నారు. వారికి నా మనవి, ప్రార్థన ఒక్కటే, ప్రార్థన ఒక్కటే మరణ శాస్త్రములు మెడ మీద వేలాడుతున్న దశలో నుంచి దేశమును ఉత్సవంగా ఊరేగింపగల స్థితికి మార్చగలదు. ఇంత జటిలమైన, కఠినమైన సమస్యలను ప్రార్థన మాత్రమే ఉత్సవంగా మార్చగలదు అనే పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన ఉత్సవాలను నిర్వహించడం స్టార్ట్ చేశాం. ప్రభు చిత్తమైతే రాబోతున్న దినములలో దేశమంతటా, రాష్ట్రమంతటా ఐఎఫ్జే ప్రార్థన మహోత్సవాలు అప్రతిహతంగా, నిరంతరాయంగా సర్వజన క్షేమం కొరకై, దేశ సర్వతోముఖాభివృద్ధి కొరకై, ప్రజలందరి ఆనంద జీవనం కొరకై తీవ్రమైన ప్రార్థనలు చేసే వేదికలుగా జరగాలని నేను అభిలషిస్తూ ప్రజలందరినీ కోరుతున్నాను. సరిగ్గా 10 గంటల లోపు సభను ముగించే నిబద్ధత కలిగి నా మాటలు ముగిస్తున్నాను. వాక్యం చాలా తక్కువసేపు చెప్పారు అనే అభిప్రాయం మీద అయితే రేపు కొంచెం త్వరగా వచ్చే ప్రయత్నం చేయండి. చాలా మంది బిడ్డలు ఇప్పటికే బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. రేపు సాయంకాలం 5 గంటలకి బాప్తిస్మ కార్యక్రమం ఉన్నది. ప్రభు చిత్తమైతే ఐఎఫ్జేలో చాలా మంది దైవజనులు, అన్నా మా పిల్లలకు కూడా మీ చేతులతో బాప్తిస్మాలు ఇవ్వండి అని దైవజనులే కోరారు గనక వారి పిల్లలతో పాటు
మీలో ఎవరైనా మారు మనసు పొంది దాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేయగలిగి, డిక్లరేషన్ ఇవ్వగలిగి, మాకు ఈ లోకంలో ఏ సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అక్కర్లేదు, పరలోకం కావాలి, రక్షణ కావాలి, నరకం తప్పితే అదే చాలు, అందుకు మేము బాప్తిస్మాన్ని పొందుతాం, రక్షణ కావాలనుకుంటే రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు బాప్తిస్మ కార్యక్రమం ఉన్నది. బాప్తిస్మాలు పొంది మళ్ళీ అటు ఇటు చెదిరిపోకుండా నేరుగా సభలోకి వచ్చి ప్రార్థనలో పాలు పొంది వెళ్ళే ఒక అద్భుతమైన ఆశీర్వాదకర అవకాశం మీకు రావాలని సాయంకాలం 5 గంటలకి బాప్తిస్మ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నాకున్న సమాచారం మేరకు ప్రియులు పాస్టర్ జగదేవ్ కుమార్ గారి మందిరం దగ్గర ఉన్న బాప్టిజం ట్యాంకులో కార్యక్రమం ఉంటుందని విన్నాను. స్థలం ఏది కావచ్చు, మొత్తానికి ఈ ప్రాంతంలోనే సిద్ధపడిన వారు ఆశీర్వాద ప్రార్థన అయిపోగానే పరుగులెత్తకుండా మీ పేర్లు తెలియపరిచి వెళ్ళండి. ఈ రాత్రి రేపు పగలు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. బాప్తిస్మాలు పొందండి. రేపు కనీసం 8 గంటలకల్లా ప్రసంగం ప్రారంభించేలాగా మీరు వస్తే కాస్త సుదీర్ఘంగా సమృద్ధిగా వాక్యం ప్రకటించుకునే అవకాశం ఉంటుంది. కేవలం 2 రాత్రుల ఈ మహాసభలలో ఒక రాత్రి అయిపోయింది. మనం ముగింపులోకి వచ్చాం. ఈ రాత్రి మనం చేసుకున్న తీర్మానం ఏంటి? ఎన్నో గడ్డు సమస్యలను, భీకర యుద్ధములను తేలిగ్గా తిప్పుకొట్టి శాంతి, సమాధాన, సౌభ్రాతృత్వాలు కలిగిన ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిషత్తుగా ప్రపంచం వీధిలో సగర్వంగా తలెత్తుకొని బతుకుతున్న ఇంత గొప్ప అద్భుత దేశానికి జాతుల మధ్య వైరాన్ని పరిష్కరించుకోవటం చేత కాని అంశం ఏమీ కాదు. ఈ దేశం ఈ సమస్యను కూడా 100% పరిష్కరించుకోగలదు. దీనికి ఎవ్వడి సలహాలు, సహకారాలు విదేశాల నుంచి అక్కర్లేదు. ఈ దేశానికి ఆ రేంజ్ ఉంది. అయితే కొందరు వ్యక్తిగత కోపాలు, కక్షలు పెట్టుకొని అనవసరంగా ఇగోస్ ఇష్యూలుగా మార్చుకొని జాతుల మధ్య, కులాల మధ్య, పార్టీల మధ్య, వర్గాల మధ్య వైషమ్యాలు తయారు చేసి పబ్బం గడుపుకునే దుష్ట పన్నాగాలు జరుగుతున్నాయి. దానికి క్రైస్తవం విరోధంగా లేస్తోంది. ధర్నాలతో, రిబ్బన్లతో, రోడ్ల మీద కాదు, మోకాళ్ళ మీద ప్రార్థనలతో మాత్రమే. విమర్శలు చేయటం, దాడులు చేయటం, రకరకాలుగా వీధులకు ఎక్కటం కాదు మా విధానం. దేవుని పాదాలు పట్టుకొని కలిసి ప్రార్థన చేయటం. ఈ రాత్రి దైవ సేవకుడిగా మీరు ప్రార్థనాపూర్వక విన్నపాన్ని త్రోసివేయరు అనే నమ్మకంతో మీ ముందుకు తీసుకొచ్చిన అప్పీల్ ఏంటంటే, ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రైవేట్ రంగంలో చేస్తున్నవారు, సేవలో ఉన్నవారు, ఇళ్ల వద్ద ఉన్నవారు అందరం కలిసి ఒక తీవ్రమైన ప్రార్థనకు నిర్ణయం తీసుకోవాలి. వీలైతే మే 13 లోపే మనము ఆ ప్రార్థన చేయాలి. ఈ రాత్రి బాహాటముగా అనేక విషయాల కొరకు ప్రార్థన చేసినట్లే దేశం ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ళ విషయంలో రేపు రాత్రి కూడా మనం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థనలన్నీ అయిపోయాక ప్రసంగ సమయానికి రాకండి. ఇవి ప్రార్థనా మహోత్సవాలు. కలిసి ప్రార్థన చేయడానికి రండి. కలిసి ప్రార్థన చేద్దాం. ఉపవాసాలు ఉందాం. కన్నీరు కార్దాం. మనం ఎవరిని ఇబ్బంది పెట్టే వాళ్ళమో, ఎవరిని కష్టపెట్టే వాళ్ళమో, ఎవరిని విమర్శించే వాళ్ళమో కాదు. మనల్ని మనం విమర్శించుకుంటూ, మనల్ని మనమే శుద్ధీకరించుకుంటూ దేవుని కృపకై ప్రార్థన చేసేవాళ్ళం. ప్రభువా, మా అందరిలో సామూహిక సమైక్య ప్రార్థనా భారాన్ని పుట్టించండి. వేవేలముగా, లక్షలాది మందిగా కలిసి ప్రార్థించే ఆరోగ్యకర వాతావరణాన్ని ఇవ్వండి. ఆ ప్రార్థనే సమస్యలని మహోత్సవంగా మార్చివేస్తుందనే విశ్వాసాన్ని మరలా మాలో కలుగజేశారు. ఈ రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించమంటూ ప్రార్థనల ద్వారా పరిస్థితులను మహోత్సవాలుగా మార్చుకుందామా? అలాగైతే లేచి నిలబడండి. ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకోవచ్చు.